మంచి నడవడికలో మనం నడవాలంటే దుష్ట సాంగత్యం చేయకూడదు. అర్థం కాలేదా? యెహోషాపాతు అనే రాజు పాత నిబంధన గ్రంథంలో బహుబలంగా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. తన ఆస్తిని వృద్ధి చేసుకోవడానికి కోటలు కట్టించినటువంటి వ్యక్తి. ఎందుకు అంత ఆశీర్వదించబడ్డాడంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మరి మొదటిలో యెహోషాపాతు మంచి నడవడికలో నడిచాడు. మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగి వృద్ధి పొందాడు, సమృద్ధి పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. చిట్ట చివరికి అహబు వంటి దుష్టుడితో సాన్నిహిత్యము వీయమంది. ఏమైంది యెహోషాపాతు జీవితం? సిరియన్ల చేతికి చిక్కాడు, మృత్యువడుకు వెళ్ళాడు. మరి తర్వాత వ్యాపారాలు చేశాడు, నష్టపోయాడు, ప్రాణం పోగొట్టుకునే వరకు స్థితికి వచ్చింది. తన జీవితం గ్రాఫ్ హైలో ఉండేది లోకు పడిపోయింది. ఎందుకు ఇదంతా జరిగింది? దుష్ట సాంగత్యం. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కదా, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తేలా. క్రీస్తుకు బెలియాలితో పొత్తెందుకు? మరి విశ్వాసికి అవిశ్వాసితో జోడెందుకండి? ఈరోజు నీ యొక్క సహవాసం ఎవరితో ఉందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. యెహోషాపాతు వలె తప్పటి అడుగు వేసి నీ జీవితంలో నష్టాన్ని తెచ్చుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచినప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు, వృద్ధి చెందుతావు. సో చెక్ యువర్ సరౌండింగ్స్ విత్ హూమ్ యు ఆర్ డూయింగ్ ఫ్రెండ్షిప్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.